శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఆఫ్టర్నూన్ అయితే అయింది, లంచ్ టైం అయింది. లంచ్ చేద్దామని డ్యూటీ అయితే క్లోజ్ చేసిన, ఆఫ్ చేసిన. అండ్ మళ్ళీ లంచ్ చేసేసి అయితే మళ్ళీ ఒక డ్రాప్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే చాలా కోపం వచ్చింది ఓలోన్ మీద కానీ ఈ కస్టమర్ పైన. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ హైటెక్ సిటీ వచ్చిన అనమాట. హైటెక్ సిటీకి ఇది నిజాంపేట ఎక్స్ రోడ్ నుండి 11 కిలోమీటర్లకి 330 చేంజ్ వచ్చింది. అది యాక్సెప్ట్ చేసుకొని వచ్చిన అనమాట. ఇక మళ్ళీ మనకి డిఎల్ఎఫ్లో డ్రాప్ చేసిన, డిఎల్ఎఫ్ కాడ. అండ్ మళ్ళీ ఎమ్మడే మనకి 12 కిలోమీటర్లకి 200 అని పడింది. పికప్ వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంది, 500 మీటర్ల. సరే ఇక్కడ నుండి బయట పడదాం, మనకి హైటెక్ సిటీ వస్తే బుకింగ్స్ ఓడవు కదా ఈ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో. అట్లా అని తీసుకున్నా, యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసినాక పికప్ లొకేషన్కి వెళ్ళిన, 1/2 కిలోమీటర్ ఉందని. అక్కడ వెళ్ళి కాల్ చేసిన, కస్టమర్ కాల్ చేస్తే నేను జైనికి పోతుంటే కస్టమర్ కాల్ చేసి లొకేషన్కి వచ్చిన బాబా. వచ్చిన ఇప్పుడు అన్న ఎక్కడ ఉన్నావు అంటే, మీరు ఎట్టిన లొకేషన్లో ఉన్నా అని చెప్పిన. ఏజీ హాస్పిటల్ దగ్గర ఉన్నా అన్నది. అక్కడ ఉన్నా అని చెప్పారు. మీరు పెట్టిన లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడ అంటే అది బొటానికల్ గార్డెన్ సిగ్నల్ ఉంది కదా, దాని పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, దాని పక్కన గల్లీలో చూపించింది. అక్కడ ఉన్నా అని చెప్పిన. లేదు ఏఐజీ హాస్పిటల్ రామన్నది. ఇక చూడు, నాకు పిచ్చ కోపం వచ్చింది. సరే వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయినా. దగ్గరికి వెళ్తున్నప్పుడు కాల్ చేసిన, మేడం మీరు బయట ఉన్నారా, మరి లోపలికి రావాలంటే ఆ గేట్ దగ్గర బయటనే ఉన్నా అన్నారు. బయటనే ఉన్నా అని అంటే మేడం యాక్చువల్గా మేడం బుక్ చేసింది, కానీ ఎక్కింది మేడం వాళ్ళ డాడీ అమ్మ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎక్కితే బయటనే ఉన్నారని చెప్పారు. సరే అని వెళ్ళిన, లోపల దాకా వెళ్ళిన. లోపలికి వెళ్ళి కాల్ చేస్తేనేమో ఇంకా రాలేదు, మేము వస్తున్నాము, 5 minutes వెయిట్ చేయరా అన్నారు. ఇక చూసుకో, పిచ్చ కోపం వచ్చింది నాకైతే. ఇక సరే అని ఎక్కించుకున్న తర్వాత చూపించిందే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఏమో 12 కిలోమీటర్ చూపించింది డ్రాప్ వచ్చేసి. అండ్ మనకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసినా కానీ 15 కిలోమీటర్ చూపించింది ప్రగతి నగర్. ఇక ఓలోడ్ మీద అయితే ఇంకా ఘోరంగా కోపం వచ్చింది. సరిగా కంట్రోల్ చేసుకుంది అప్పుడు. ఇక వన్ కాంటాక్ట్ ఉండదు, మనం కస్టమర్ కాల్ చేద్దామన్న ఆప్షన్ ఉండదు. ఏం చేయాలి తీసుకొని తప్పదని కస్టమర్ దింపేద్దాం అనుకున్నా. ఇక ఎక్కించుకున్నాక ఏం చేద్దాం, ఇక దింపొద్దు కదా అట్లా అని దింపేయాలి. ఇక తీసుకొని డ్రాప్ చేసిన. ఇక అట్లయింది కథ ఆఫ్టర్నూన్ అయితే. ఇక మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ కూకట్పల్లి అయితే వచ్చిన. ఇక ఆఫ్ చేసిన. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇక మళ్ళీ లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ మార్నింగ్ టు ఇప్పటివరకు అయితే ఎంత చేసిన అనేది అమౌంట్ చూపిస్తా. చలో, ఇట్లా ఉంటాయి మన డ్రైవర్ కష్టాలు, ఇవన్నీ భరించాలి తప్పదు. ఇక చలో చూపిస్తా ఎంత చేసిన అనేది. చూడండి, ఆఫ్లైన్ అయితే వేసేసిన. నాకు వచ్చేసి టైం అండ్ డేటు చూపిస్తా, ఒక్క నిమిషము. బర్ర అవుతుంది కదా మన వీడియో. ఓకే, టైం వచ్చేసి అయితే 2:28 అవుతుంది. ఈరోజు ఫ్రైడే అనమాట, ఫ్రైడే 24 డేటు. ఇక ఆఫ్లైన్ అయితే వేసేసిన. చూడండి, ఫస్ట్ డ్రాప్ వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఓలాలో అయితే చూపించేస్తా. మనకి ఫస్ట్ వచ్చేసి అయితే రాపిడో పడింది, రాపిడోలో చూపిస్తాం మీకు. ఫస్ట్ డ్రాప్ మన కూకట్పల్లి వచ్చిన అనమాట. ఇక అక్కడికి వెళ్ళి ఇక కూకట్పల్లి తిరుగుతున్నా. అప్పటికెళ్ళి కూకట్పల్లి నుండి అటు పోతున్నా, అక్కడికి వెళ్ళి కూకట్పల్లి వస్తున్నా. మళ్ళీ 865 అయితే అయింది, 865 రూపాయలు అయితే అయినాయి. అండ్ ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ డ్రాప్ వచ్చేసి కూకట్పల్లిది. ఇదేనమాట. ఇది వచ్చేసి మనకి మార్నింగ్ 8:36కి బుకింగ్ పడింది. 8:36 తీసిన అనమాట క్యాబ్గా. అండ్ ఇది వచ్చేసి 419 ఇచ్చిండు, 22 కిలోమీటర్స్కి 18 రూపీస్ లెక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి 2 కిలోమీటర్కి 144, 62 రూపీస్ లెక్క కట్టించిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 182 వచ్చేసి 5 కిలోమీటర్స్కి 35 రూపీస్ లాగా కట్టించిండు, 182. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు 53 రూపీస్ లాగా కట్టించిండు. ఇది 22 కిలోమీటర్స్కి 120 ఇచ్చిండు, 53 రూపీస్ లాగా కట్టించిండు. ఇక టోటల్ వచ్చేసి అయితే ఇది అమౌంట్ 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇలా 865 అయితే వేసిన. ఇక చిన్నవైనా సరే మనం కుట్టాలి, ఎందుకంటే అందులోనే మనకి ఎక్కువ మిగులుతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ఓలా సంగతికి వస్తే, ఓలాలో వచ్చేసి 537 అయితే వేసిన. ఇలా 2 రైడ్సే కంప్లీట్ చేసిన.
అది చెప్పాను కదా ఇప్పుడు. ఇది నిజాంపేట ఎక్స్ రోడ్ నుండి 11 కిలోమీటర్లకి 135 ఇచ్చిండు. 11 కిలోమీటర్ 135 డిఎల్ఎఫ్కి. మళ్ళీ అక్కడికి వెళ్ళి డిఎల్ఎఫ్ నుండి ఏఏజీ హాస్పిటల్కి వెళ్ళి పికప్. ఇది 12 కిలోమీటర్స్. 12 కిలోమీటర్స్కి 201. ఇదే చూడు పంచాయతీ 15 కిలోమీటర్ వచ్చింది. వాడు 12 కిలోమీటర్ కట్టించిండు. ఆయనకి మెసేజ్ పెట్టినా నేను. మెసేజ్ పెడితే మీరు ఎగస్ట్రా అంటే అందులో వస్తుంది కదా, ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి మెసేజ్. మనం ఇంట్లో అమౌంట్ తక్కువ వచ్చిందంటే ఎక్స్టెన్షన్ రోడ్ తీసుకున్నట్టు, అంటే వేరే రోడ్డు తీరినందుకు మీకు బిల్లు కిలోమీటర్ ఎక్కువ వచ్చినాయి అని చెప్తుంది మనకి ఆడ. ఇక మనం ఏం చేయలేం అని. అది ఇక టోటల్ వచ్చేసి అయితే ఇందులో వచ్చేసి 537 అండ్ ఇందులో వచ్చేసి 865. టోటల్ వచ్చేసి అయితే ఇది ఒక 1400 అయితే అయింది. ఇక టోటల్ 1400 అయింది. ఆఫ్టర్నూన్ వరకు కిలోమీటర్ ఎంత తిరిగినామంటే మనం 69 కిలోమీటర్ అయితే తిరిగినాం ఆఫ్టర్నూన్ వరకు. చలో ఇక లంచ్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. 9:05 అవుతుంది టైం అయితే. మనమైతే ఈరోజు అయితే బిల్ అయితే కాదనుకున్నా. ఇక ఆల్మోస్ట్ అయితే మంచిగానే అయింది బిల్ అయితే. అండ్ ఎయిర్పోర్ట్ వెళ్ళినా కాబట్టి బిల్ అయితే మంచిగా వచ్చింది. ఎయిర్పోర్ట్ వెళ్ళినాకైతే వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీలు కాలే. ఎమ్మడే బుకింగ్ అయితే వచ్చింది మనకి. ఎక్కించుకొని వచ్చేసాను అనమాట. ఈ ఎయిర్పోర్ట్ వెళ్ళొచ్చినందుకు బిల్ అనేది మంచిగానే అయింది. ఈవినింగ్ వరకు అయితే 2000 అయింది. తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చినాక అయితే 3 చేంజ్ అయింది. మంచిగా అయింది మొత్తానికి అయితే బిల్లు. చలో చూపిస్తాడు ఎంత అయింది అనేది అమౌంట్. అండ్ మనకి టైం వచ్చేసి ఎన్ని అవర్స్ పట్టిందంటే మనకి టోటల్ మార్నింగ్ 8:30 టు ఇప్పుడు 9 అయిందంటే ఒక 12.5 అవర్స్ అయితే పట్టింది. ఇంకా 12 అవర్స్ అనుకోండి. 12 అవర్స్ డ్యూటీ అయితే కంప్లీట్ అయింది ఈరోజు. 12 అవర్స్కి అయితే ఇంత అమౌంట్ అయింది. చూపిస్తే ఎంత అయింది అనేది. చలో చూడండి, మనకి టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. 9 అవుతుంది. చలో మన అమౌంట్ ఎంత వేసినామంటే, అండ్ ఫస్ట్ అయితే మనం ర్యాపిడోనే వెళ్దాం. ర్యాపిడోలోనే చేసినాం కాబట్టి ఎక్కువ, అంటే ఫస్ట్ డ్రాప్ చేసింది. ఇందులో వచ్చేసి మనకి 1241 అయితే వేసిన. ఇందులో వచ్చేసి 6 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇందులో అయితే ఒకటే కొట్టినాయి. ఇక మా ఆఫ్టర్నూన్ నుండి ఇందులో ఒకటే బుకింగ్ కొట్టినా అనమాట. అది వచ్చేసి మనకి 256 ఇచ్చిండు. అది 11 కిలోమీటర్స్కి 256, 23 రూపీస్ కిలోమీటర్ లాగా కట్టించిండు అనమాట. పర్లే బాగానే 20 రూపీస్ కిలోమీటర్ పైన ఇచ్చిండు. ఒకటే కంప్లీట్ చేసింది. అయితే ఇక ఆఫ్టర్నూన్ చూపించాను రైట్. ఇది ఆఫ్టర్నూన్. అండ్ అదే ఇదేమో ఆఫ్టర్నూన్ చూపించినాను కదా, 2 కిలోమీటర్స్కి 120 రూపీస్, 53 రూపాయల కట్టించిండు. సేమ్ 120 రూపీస్. ఇదైతే ఇంకా ఘోరం. ఇక చూడండి, జస్ట్ 1 కిలోమీటర్గా లేదు. అది ఆఫ్టర్నూన్ కొట్టింది లంచ్ తర్వాత. 1 కిలోమీటర్గా లేదు. పికప్ 1/2 కిలోమీటర్ ఉండే. ఇది ఒక హాఫ్ కిలోమీటర్ అనుకో. 1.5 కిలోమీటర్కి ఇంత వచ్చింది. 120 రూపీస్ కిలోమీటర్లా కట్టించింది ఇది. ఇక్కడ 120 రూపీస్ కిలోమీటర్ వచ్చింది, ఇక్కడ 120 వచ్చింది. చూడండి, గమ్మదిగా వచ్చింది ఇది అయితే. ఇది ఇందులో అయితే టోటల్ వచ్చేసి 1241 అయితే వేసిన. అండ్ ఓలా విషయానికి వచ్చేస్తే, ఒక్క నిమిషం ఆగండి, కింద పడింది ఫోను. ఓలా విషయానికి వచ్చింటే మనం ఇలా ఓలానే మంచిగా అయింది బిల్లు. ఈరోజు 2000 అయింది. 2037 రూపీస్ అయితే అయింది. చలో మనం బుకింగ్స్ అయితే చూసేద్దాం. ఇందులో వచ్చేసి టోటల్ రైడ్స్ 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఇది ఇందులో అయితే మనం ఆఫ్టర్నూన్ వరకు చూపించిన తర్వాత, ఒక్క నిమిషం, ఆఫ్టర్నూన్ రైట్ ఇది దాకా అయితే చూపించిన. ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 206 చిన్నదే కొట్టిన. 4 కిలోమీటర్స్కి 206 ఇచ్చిండు. మంచిగా ఇచ్చిన అమౌంట్ అని. ఇలా చిన్నవి కొట్టినా మనకు బెనిఫిట్ ఉంటుంది. అమౌంట్ ఎక్కువ ఇస్తాడు, చాలా బెనిఫిట్ అది. మళ్ళీ చిన్న అన్ని తక్కువ ఇచ్చినటువంటి కొట్టకూరి, తక్కువ ఇస్తే ఇబ్బంది మనకి. అండ్ ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఏమో మస్తు ఇచ్చిన అమౌంట్, గిరాకి ఇచ్చిండు. ఇక వచ్చేటప్పుడు అయితే ఘోరము. 41 కిలోమీటర్కి అయితే 544 అయితే ఇచ్చిండు. 41 కిలోమీటర్స్కి మంచిగానే ఇచ్చిండు. అండ్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఘోరం. ఇక చూడండి, 27 కిలోమీటర్లకి 399 ఇచ్చిండు. మనకు వచ్చిన టోటల్ వచ్చిన అమౌంట్ ఏమో ఇది 655 వచ్చింది. మనకి ఇచ్చిన అమౌంట్ 399. అదే రాపిడోలో అయితే మనకి ఎంత వస్తుండే,
600 వస్తుంది. వాడు ఇచ్చిన అమౌంట్ వస్తుంది మనకి 500 చేంజ్ వస్తుంది, 600 దాకా వస్తున్నాయి. అట్లుంది ఓలంతో. ఏం చేయాలి, తప్పదు ఇక తీసుకుందాం, వెళ్ళినాం. అండ్ కిలోమీటర్ విషయానికి వస్తే కిలోమీటర్ చూపిస్తాను. కిలోమీటర్ విషయానికి వస్తే మనకి 16165 165 కిలోమీటర్ అయితే తిరిగినాము. 165కి మనకి అమౌంట్ టోటల్ ఎంత అయిందంటే ప్లస్ అయితే వేసేద్దాం. టోటల్ వచ్చేసి దానిలో వచ్చేసి 2037 అండ్ 1241 ఇది టోటల్ వచ్చే అమౌంట్ అయితే 3278 అయితే వేసిన. 3278 ఇక 300 అనుకోండి, 3300 అయితే వేసిన ఈరోజు అయితే డ్యూటీ. ఓకే, మరి రేపు అయితే కలుసుకుందాం. ఓకే, బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి